5 రాష్ట్రాల ఎన్నికల నగారా ముగించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ తో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదలవుతోంది. 85,000 మంది కేంద్ర బలగాలతో ఎన్నికల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది సీఈసీ. ఇటు యూపీ ఎన్నికల్లో కులాల వారీగా సీట్ల కేటాయింపు పూర్తి చేశారు బీఎస్పీ అధినేత మాయావతి. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైన క్షణం నుంచే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకొస్తుంది. ఓటర్లను ప్రలోభపెట్టేలా ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటనలు చేయకూడదు. ఇప్పటికే మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ పెద్దది. ఇక్కడ 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పంజాబ్లో 117, ఉత్తరాఖండ్లో 70, మణిపూర్లో 60, గోవాలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చిలోపే ఈ 5 రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి. ఎన్నికల నిర్వహణకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది సీఈసీ. 850 కంపెనీలకు చెందిన 85,000కు పైగా భద్రతా సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు ఉపయోగించనున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి అన్ని పార్టీలు. యూపీలో కులం ఓట్లకే ప్రాధాన్యత ఉండటంతో ఏ కులానికి ఎన్ని సీట్లు కేటాయించాలో ఫైనల్ చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. पैदा करने वाली बात मैं इसलिए कह रही हूं क्योंकि वर्तमान में अपने देशवासियों पर एक ऐसी सरकार सवार है जो अपने संविधान के मंशा के हिसाब से कल्याणकारी सरकार न होकर संसद में अपनी बहुमत के अहंकार में आकर देश की लगभग 90% गरीब व मजदूर, किसान, व्यापारी, कर्मचारी అధికార సమాజ్వాదీ పార్టీ తొలి విడత జాబితా ప్రకటించిన అఖిలేష్ రెబల్స్ ను రంగంలోకి దించడంతో ఆ పార్టీ వ్యవహారం గందరగోళంగా మారింది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా త్వరలో జరగనున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికలపైనే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నోట్ల రద్దు ప్రభావం ఎలా ఉంది? బీజేపీ తన మ్యాజిక్ ను పునరావృతం చేస్తుందా? హస్తం పార్టీ సత్తా చాటుతుందా? మిగతా పార్టీల బలాబలాలేంటి? సీఎం అభ్యర్థులు ఎవరు? పొత్తులెవరెవరితో? దాదాపు 3 ఏళ్ల మోడీ పాలనపై తీర్పు ఎలా ఉండబోతోంది? ఈ అంశాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సరిహద్దుల్లో ఉగ్ర చొరబాట్లు, దాడులు, భారత జవాన్ల వీరమరణం, సర్జికల్ దాడులు, నోట్ల రద్దు, గందరగోళం, విపక్షాల ఆరోపణలు ఇలా కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వింటర్లోనూ వేడెక్కిన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో రాజకీయ పార్టీలు పోరుకు సిద్ధమయ్యాయి. యూపీలో ఎస్పీ, ఉత్తరాఖండ్, మణిపూర్లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా గోవాలో బీజేపీ, పంజాబ్లో అకాలీ బీజేపీ సంకీర్ణ పాలన సాగిస్తున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఈ 5 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాలున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు లోక్సభ, శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 20 కోట్లకు పైగా జనాభా, 80 లోక్సభ స్థానాలు, 403 అసెంబ్లీ సీట్లున్న యూపీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 2012లో జరిగిన యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తొలిసారిగా 224 మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఎస్పీ 80 సీట్లు సాధించగా బీజేపీ 47 సీట్లతో 3వ స్థానానికి పరిమితమైంది. 28 స్థానాలతో కాంగ్రెస్ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే 2 ఏళ్ల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 71 లోక్సభ సీట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలబడింది. ఎస్పీ 5 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లే గెలుచుకున్నాయి. 80 అసెంబ్లీ స్థానాలు తెచ్చుకున్న బీఎస్పీకి ఒక్క లోక్సభ సీటు దక్కలేదు.
ప్రస్తుతం యూపీలో అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ములాయం, అఖిలేష్ మధ్య సయోధ్య యత్నాలు జరుగుతున్నా అవి ఫలించేలా కనిపించడం లేదు. మరోవైపు నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఎస్పీ, కాంగ్రెస్ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలనే ప్రతిపాదన రెండు పార్టీల్లో వచ్చింది. యూపీలో 1989 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక మళ్లీ ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. దీంతో కాంగ్రెస్ 27 ఏళ్లలో అంతా అస్తవ్యస్తం అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉండటం ఆ పార్టీకి ఇబ్బందికరమే. ఇటు బీజేపీ ఈసారి బ్రాహ్మణ నేత, పశ్చిమ యూపీకి చెందిన కేంద్ర మంత్రి మహేష్ కుమార్ శర్మను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక బీఎస్పీ నేత మాయావతి కులాల వారీగా సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే వేడి పుట్టిస్తున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా పంజాబ్ ముఖ్యమంత్రి పీఠాన్ని జాట్ సిక్కు నేతలు, కాంగ్రెస్ మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, ప్రస్తుత అకాలీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ అధిరోహిస్తూ వస్తున్నారు. 10 ఏళ్ల సుదీర్ఘ అకాలీ బీజేపీ పాలనకు మూడవసారి జనం ఆమోదముద్ర వేస్తారా, లేక కాంగ్రెస్ కొత్తగా దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీల్లో ఒకదానికి అవకాశం కల్పిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. బాదల్ కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు, వ్యవసాయ రంగం కుదేలవటం, మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంపై పంజాబీలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి. ఈశాన్య రాష్ట్రం అస్సోంలో తొలిసారి పాగా వేసిన బీజేపీ అదే ఊపులో ఈసారి మణిపూర్లోనూ విజయం సాధించేందుకు అన్ని కసరత్తులు చేస్తోంది. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇక ప్రస్తుత కాంగ్రెస్ సీఎం ఓక్రమ్ ఇబోబీ సింగ్ దాదాపు 15 ఏళ్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా రికార్డుకెక్కారు. దశాబ్దంన్నరకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి కూడా అధికారం నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కేవలం 2 లోక్సభ సీట్లు, 12 లక్షల మంది ఓటర్లే ఉన్న ఇక్కడి గెలుపు కీలకంగా భావిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఇక చిన్న రాష్ట్రం గోవాలో 40 అసెంబ్లీ సీట్లున్నాయి. పరిశ్రమలు, టూరిజం, భౌగోళిక స్థితిగతులు, చరిత్ర కారణంగా ఈ రాష్ట్రానికి రాజకీయ ప్రాధాన్యం ఉంది. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా సీఎంగా 3 సార్లు పనిచేశారు. 2007 నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. 2014 నవంబర్లో అప్పటి సీఎం పారికర్ కేంద్ర మంత్రివర్గంలో చేరాక మరాఠా కుటుంబంలో జన్మించిన లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా సీఎం అయ్యారు. డెబ్బై స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీరియస్ గా దృష్టి సారించాయి. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ సీఎం హరీష్ రావత్ గతేడాది ఏప్రిల్ 22న మరోసారి పదవి చేపట్టారు. ఇక్కడ మాజీ సీఎం విజయ్ బహుగుణ ఫిరాయింపుతో కాంగ్రెస్ లో చీలిక వచ్చినప్పుడు కేంద్రం తొందరపడి రాష్ట్రపతి పాలన విధించింది. హైకోర్టు తీర్పుతో పరువు పోగొట్టుకుంది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. మొత్తం మీద 5 రాష్ట్రాల ఎన్నికల సమరంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.